Welcome back to Raw Reviews. Here is the Coolie movie trailer review. Starring మనకి రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు, శోభిన్ గారు, సత్యరాజ్ గారు, శృతి హాసన్ అండ్ పూజా హెగ్డే. ఒక హ్యూజ్ క్యాస్ట్ మ్యాన్. ఇట్స్ అన్ హ్యూజ్ క్యాస్ట్. అండ్ ఈ మూవీ ట్రైలర్ అయితే మనకి జస్ట్ నో డ్రాప్ అయింది. అండ్ ట్రైలర్ వాస్ లైక్ బ్రిలియంట్ మ్యాన్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ట్రైలర్ కార్డ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా మూవీ ఉన్న ఎమోషన్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ చాలా ప్రాపర్ గా అయితే కట్ చేశారు భయ్య ట్రైలర్ ని మనకి. అండ్ ఈ ట్రైలర్ లో మనకి నాకైతే మేజర్ గా ఒక సీక్వెన్స్ మీద నాకైతే చాలా బాగా డౌట్ ఉంది. సో ఆ సీక్వెన్స్ మీదనే మనకి ఈ హోల్ మూవీ రన్ అవుతుంది అనుకుంటా. అండ్ ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుందంటే మనకి ఉపేంద్ర గారు ఇంకా రజనీకాంత్ గారు ఇద్దరు కూలీస్. అంటే నాగార్జున గారు హెడ్ గా ఉన్న అపోర్ట్ కి వీళ్ళిద్దరు కూలీస్. అండ్ మన శోభిన్ గారు నాగార్జున గారి కింద అయితే పనిచేస్తారు. సో మనకి ట్రైలర్ లోనే ఒక సీక్వెన్స్ అయితే చెప్తారు భయ్య మనకి, వీళ్ళు ఇది కాకుండానే ఇంకేదో చేస్తున్నారు అని చెప్పి. సో దాన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే ఈ మూవీలో మనకి జస్ట్ లైక్ ఒక సైఫై టచ్ లాగైతే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఆ చైర్స్ కానివ్వండి, ఆ మెడ మీద గుచ్చడం కానివ్వండి, ఆ టైం ట్రావెల్ కానివ్వండి, టైం ట్రావెల్ కాదులే గానీ ఆ వాచ్ కి వాళ్ళు చేసే పనికి ఏదో బాగా రిలేటెడ్ సంబంధం అయితే ఉంది భయ్య, అదైతే పక్కా. సో ఆ జరిగే సీక్వెన్స్ ని, ఆ సిచ్యువేషన్ ని మొత్తం మనకి ఉపేంద్ర గారు చూసి ఉంటారు. అలా మనకి ఉపేంద్ర గారిని అయితే చంపేస్తారు. ఎందుకంటే మనకి ట్రైలర్ చాలా బాగా క్లియర్ గా అర్థమైంది. ఉపేంద్ర గారికి మనకి 3 షాట్స్ ఉన్నాయి. ఒకటి షాట్ ఇది, ఇంకొక షాట్ ఇది, ఇంకొక షాట్ ఇది. మనకి ఈ 3 షాట్స్ మనకి ట్రైలర్ లో మొత్తం. అండ్ మన నాగార్జున గారు కూడా మనకి ఒక 5 to 6 షాట్స్ అయితే ఉన్నాయి భయ్య, అంతే. సో అలా మనకి ఉపేంద్ర గారిని చంపేస్తారు. సో రజనీకాంత్ గారు ఇంకా ఉపేంద్ర గారు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఉపేంద్ర గారి కూతురు మేబీ శృతి హాసన్ అయి ఉండొచ్చు, మేబీ ఆర్ శృతి హాసన్ అయి ఉండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే మనకి ట్రైలర్ లో ఒక సీక్వెన్స్ లో రజనీకాంత్ గారితో శృతి హాసన్ ఈ డైలాగ్ అంటుంది, ఆయన మీకు ఫ్రెండ్ ఏమో గానీ నాకు మాత్రం తండ్రి అని చెప్పి. సో లైక్ దట్. అండ్ మనకి ఉపేంద్ర గారిని ఎందుకు చంపారు, చంపిన వాళ్ళని చంపుదామని చెప్పి మన రజనీకాంత్ కూలీ రివర్స్ అయితే అవుతాడు మన నాగార్జున మీద. సో ఇలా వీళ్ళిద్దరి మధ్యన క్రాష్ అయితే జరుగుతుంది. ఆర్ఎల్స్ మనకి మేబీ ఇది కూడా అయి ఉండొచ్చు, శృతి హాసన్ వాళ్ళ ఫాదర్ సత్యరాజ్ అయి ఉండొచ్చు. సో మనకి శృతి హాసన్ కొన్ని బాడీస్ తీసుకొస్తుంది. అండ్ సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్ కూడా చూసుకుంటే మనం ఆయన చేతిలో వైర్ అయితే ఉంది. అండ్ ఈ ట్రైలర్ లో కూడా మనం చూసుకుంటే మనం ఆయన మోస్ట్లీ మనకి ఆ ఏదో సైఫై వర్క్ లాంటిది చేస్తున్నాడు. మేబీ అది మనకి నాగార్జున వాళ్ళకి వర్క్ అయ్యేది ఈయన చేస్తుండేమో, అంటే వాళ్ళ కింద సబ్ గా పనిచేస్తుండేమో, లేకపోతే వాళ్ళకి అగెనెస్ట్ గా ఇది చేస్తుండేమో. సో నాగార్జున వాళ్ళకి ఇది తెలిసి ఆయన చంపేసి ఆయన చేసింది వీళ్ళు డెస్ట్రాయ్ చేశారేమో, లేకపోతే ఆయన చేసింది వీళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పి దాన్ని రాంగ్ యూసెస్ కి వాడుతున్నారు. మనకి ట్రైలర్ కూడా మెన్షన్ చేశారు వీళ్ళు ఇదే కాకుండా ఇంకేదో చేస్తున్నారని చెప్పి. మేబీ మనకి సత్యరాజ్ గారైనా అయి ఉండాలి, లేకపోతే ఉపేంద్ర గారైనా అయి ఉండాలి మనకి శృతి హాసన్ ఫాదర్ గా. ప్రాబబ్లీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అయి ఉండొచ్చు. ఆయన మనకు ఒక పెద్ద డీలర్ అయి ఉండొచ్చు అమీర్ ఖాన్ గారు, లేకపోతే రజనీకాంత్ గారి ఒక భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ లో ఉపేంద్ర గారు ఉంటారు, సత్యరాజ్ గారు కూడా ఉంటారు, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. సో ఆ గట్టి ఫ్లాష్ బ్యాక్ లో మనకి అమీర్ ఖాన్ ఒక కీ రోల్ ఉంటది అనుకుంటా. సో అలా అని చెప్పి మనకి హెల్పింగ్ హ్యాండ్ లాగా సడన్ గా ఈ సీక్వెన్స్ లో వచ్చి అలా వెళ్ళిపోతాడేమో. సో ఇలా మనకి అక్కడ ఏదో జరిగే ఉంటుంది. ఆ జరిగిన సీక్వెన్స్ మనకి ఉపేంద్ర గారు చూసేది. అండ్ ఉపేంద్ర గారు చూసింది మనకి ఆ టైం ట్రావెల్ లేకపోతే ఆ టైం మిషన్ అయి ఉంటది, లేకపోతే మనకి వేరే పెద్ద స్మగ్లింగ్ ఏమైనా చేస్తున్నారు అనుకుంటా నాగార్జున వాళ్ళు. సో అలా అని చెప్పి మనకి ఈ స్టోరీ ఇలా రైవర్లీగా మారి సెకండ్ హాఫ్ లో మనకి రజనీకాంత్ గారు ఆ భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ మనకి చెప్పేసి ఒక గట్టి స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఎందుకంటే మనకి ట్రైలర్ ఎండింగ్ లో కూడా నన్ను మర్చిపోయారా, నేను చేస్తే మర్చిపోయారా అని చెప్పి ఒక ఫ్లాష్ అయితే వస్తుంది మనకి. అండ్ ఆ డిఏజింగ్ లుక్ అయితే ఇది భయ్య. ఫ్లాష్ బ్యాక్ లో మనకి కంపల్సరీగా డిఏజింగ్ లుక్ తో ఒక స్టోరీ అయితే ఉంటుంది భయ్య, అదే మన ఫ్లాష్ బ్యాక్. సో ఇలా బ్రైడ్ కి చూపించిన ఫోటోని కొంచెం కలర్ గ్రేడింగ్ చేసి మనకి ఇంటర్నెట్ లో అయితే వదిలేశారు భయ్య. సో అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. అండ్ మన కింగ్ నాగార్జున గారు విలన్ రోల్ లో చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు భయ్య. అంటే ఆయన స్క్రీన్ టైమింగ్ మనకి ఎక్కువ చూపిలే, ఆయన మొత్తం మీరు థియేటర్ లోనే చూడండి అన్నట్టు వదిలేశారు భయ్య, అంతే. ట్రైలర్ లో ఉన్న పాటికి అయితే మనకి నాగార్జున గారు ప్రిటీ గుడ్ మ్యాన్, చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ మనకి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ యొక్క మెయిన్ పొటాన్షియల్ ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి అని చెప్పి మనకి చాలా క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఉపేంద్ర గారు చచ్చిపోతారని చెప్పి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే మనకి, ఎందుకంటే రజనీకాంత్ గారు ఈ సీక్వెన్స్ లో హుక్ ఎవరైనా అడుగుతారు. అండ్ మనకి ఉపేంద్ర గారి పోస్టర్ లో చూసుకునే మనకి ఆయన పట్టుకునేది హుక్ మాత్రమే. అండ్ ఏ సర్టిఫికేట్ పోస్టర్ లో కానివ్వండి, మనకి రిమైనింగ్ పోస్టర్స్ లో కానివ్వండి, ఆ హుక్ ఉపేంద్ర గారు కాకుండా రజనీకాంత్ గారు అయితే పట్టుకున్నారు. సో అలా అని చెప్పి అండ్ మనకి సత్యరాజ్ గారు అయితే ఒక సైంటిస్ట్ టైప్ లో ఏదో చేస్తున్నారు, అదైతే మనకి క్లియర్ గా అయితే అర్థం కావట్లేదు. అండ్ శృతి హాసన్ గారు ఆ డెడ్ బాడీస్ ని లేకపోతే ఆ బాడీస్ ని ఒక ల్యాబ్ లోకి లేకపోతే ఒక ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ లోకి తీసుకెళ్తున్నట్టు చూపించారు. ఇది మొత్తం మనకి ఆ
ఆ చేరు, ఆ ఇంజెక్షన్ అక్కడే రివాల్వ్ అయితూ ఉంటుంది అనుకుంటా. సో మనకి మోస్ట్లీ ఇదే ఒక మూవీ ప్లాట్ అయి ఉంటుంది ఆర్ మూవీ మెయిన్ స్టోరీ అయి ఉంటుంది అంతే. ఎందుకని ట్రైలర్ లో చూపించింది మనకి ఇదే భయ్య, నేను ఇంతగానం బ్రేక్ డౌన్ చేసింది ఇదే. సో దీంట్లో మనకి కొన్ని మెయిన్ చేంజెస్ అయితే అయి ఉంటాయి. అంటే నేను చెప్పింది ప్రాపర్ గా మూవీలో ఉంటుందని అలా ఏం అనుకోకండి మీరు. మేజర్ చేంజెస్ అయితే ఉంటాయి. నేను చెప్పిన దాంట్లో ఒక 75 నుంచి 80% దాకా పక్కా మ్యాచ్ అవుతుంది అంతే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి, సీజీఐ వర్క్ కానివ్వండి, అండ్ ఈ మూవీలో మనకి ఎక్కువ విఎఫ్ఎక్స్ అండ్ సీజీ వర్క్స్ వాడలేదంట. ఒక 2 మినిట్స్ అయితే వాడిది అంతే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ర్యాంపేజ్ మ్యాన్ చాలా అంటే చాలా బాగుంది. వెల్ ఓవరాల్ గా అయితే నాకు ట్రైలర్ అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పటిదాకా ఈ మూవీకి ఉన్న హైప్ ని ఇంకొక స్టెప్ అయితే ఎక్కిచ్చేసింది భయ్య ఈ ట్రైలర్ మనకి. మూవీ యొక్క మెయిన్ స్టోరీ, మూవీ యొక్క క్యారెక్టర్స్, మూవీ యొక్క ఎమోషన్స్, డ్రామా, కామెడీ, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ప్రాపర్ గా అయితే కట్ చేశారు. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 4/5. అండ్ ఇది బ్రో మనకి ఈ ట్రైలర్ రివ్యూ అండ్ ట్రైలర్ బ్రేక్ డౌన్. నేను ఈ ట్రైలర్ లో కనిపెట్టింది, నేను ఈ ట్రైలర్ లో బ్రేక్ డౌన్ చేసింది మీకు యాస్టీస్ కి అయితే మీకు వీడియో చెప్పేసా. సో నా వీడియో మీకు నచ్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్రో అండ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ టు దిస్ వీడియో. వెల్ అండ్ దట్స్ ఇట్ మ్యాన్. I will catch you in the next one.